వీడియోలు ఉన్నాయి, పిక్చర్లు ఉన్నాయి. దాన్ని కాదని ఎలా అంటారు? అంటే మనకు నచ్చింది పార్టీకి లేకుండా, లేదంటే ప్రభుత్వం లేకుండా, దానికి సంబంధం లేకుండా బయట పెట్టేస్తానంటే కుదరదు కదా. సాక్ష్యాలు ఎవరు జరపగలరు? సాక్ష్యాధారాలను అయితే జరపలేరు కదా మీరు, గతాన్ని జరపలేరు కదా. ఆ ఫుటేజ్ ఉంది, అది చూపించడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా రావడం, వాళ్ళ ఇంత ముందే వాళ్ళిద్దరూ హెచ్చరించడం, నేను చంపేస్తానని చెప్పడం, రోడ్డు మీద డైరెక్ట్ గా వచ్చి ఇతను ఏ విధంగానూ కూడా అనుమాన పడకుండా ఉన్నాడు అక్కడ. రోడ్డు మీద డైరెక్ట్ వచ్చి నరికేశారు. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగలేదు అంటే కొంత జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు ఇద్దరును, కానీ కొంతవరకు దాన్ని పర్సంటేజ్ తగ్గించడానికి చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని అశాంతిమయం చేయడానికి రెడ్ బుక్ అని కలర్ వేసి ఆ బుక్ కి మొత్తం రాష్ట్రం అంతా కూడా రక్తసిక్తం చేయడానికి దానికి రెడ్ బుక్ అని ఎందుకు పెట్టారు? ఎల్లో బుక్ అని పెట్టుకోవచ్చు కదా. జనసేన పార్టీ యొక్క కలర్ ని ఎందుకు హైజాక్ చేశారు అంటే పార్టీని కూడా నెమ్మదిగా హైజాక్ చేసేసి ఆ రెడ్ బుక్ లో కలిపేయడానిక. ఆ రెడ్ బుక్ ని చూపించి జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుడిని కూడా భయపెట్టి ఆ పార్టీని కూడా లాగేసుకోవడానికి రెడ్ బుక్ అని పెట్టు, ఎల్లో బుక్ అని పెట్టుకున్నట్టు కదా. ఎందుకు పెట్టలేదు రెడ్ బుక్ అని, ఎల్లో బుక్ అని? ఎందుకు పెట్టలేదు గ్రీన్ బుక్ అని? ఎందుకు పెట్టలేదు వైట్ బుక్ అని? మీరు ఒకటి పెట్టండి సార్, బ్లూ బుక్ అని ఒకటి పెట్టండి. మీరు ఇప్పటి నుంచే బ్లూ బుక్ అని పెట్టి మీరు కూడా దాంట్లో ఎంటర్ చేయడం ప్రారంభించాం. మేము బుక్లు పెట్టాం, డైరెక్ట్ గా చేసేస్తారు. ప్రజలు చూసుకుంటారు, డైరెక్ట్ గా ప్రజలే చూసుకుంటారు. మేము పెట్టాం. అది ప్రజాస్వామ్యంలో ప్రజలే చూసుకోవాలా. ఒక మాట అడుగుతాను నారాయణమూర్తి గారు, ఇప్పుడున్నటువంటి రాజకీయ కొడితే ఒక రూమ్ లో ఒకటి పెడితే పిల్లి కూడా పుల్ అవుతుంది. ఇవాళ ప్రజల్ని అంటే పిల్లి ఎవరు? ప్రజల్ని ఇవాళ ఇంట్లో పెట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఊళ్ళో తగలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రజలు పులులుగా మారుతారు. మీరు ప్రజలను బాధిస్తా ఉన్నారు. మీరు ఈ సోయలో, ఈ అహంకారంలో మీరు ఎన్ని మర్చిపోయి అమాయకులు, అవివేకులు వీళ్ళు వాళ్ళ కింద మీరు అనుకుంటా ఉన్నారు. అది 100% తప్పు. ఒక విషయం అండి నారాయణమూర్తి గారు, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధినేతలు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అధ్యక్షులుగా షర్మిల గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి గాజువాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుందాం ప్రస్తుతానికి. వీళ్ళలో సౌమ్యులు ఎవరు? వీళ్ళ హిస్టరీలో, వీళ్ళ పొలిటికల్ హిస్టరీ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ తీసుకుంటే సౌమ్యులుగా ముద్ర పడినటువంటి వాళ్ళు ఎవరు మీ దృష్టిలో? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కంపేర్ చేస్తున్నారా? అందరినీ కంపేర్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్షులు కంపేర్ చేస్తే సౌమ్యులు ఎవరు? ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మీ దృష్టిలో? జగన్మోహన్ రెడ్డి గారే. ఏది అత్యంత సౌమ్యులు జగన్మోహన్ రెడ్డి గారే. తులసిరెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలి ఈ వ్యాఖ్యలకి. ప్రజల యొక్క బాగోగులు తెలుసుకునే ఏకైక నాయకుడు, ప్రజల మనసెరుగున ఏకైక నాయకుడు సౌమ్యుడు అయితేనే తెలుసుకోగలడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు కాబట్టి ప్రజలకు ఇవాళ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒకసారి కాగ్ రిపోర్ట్ వచ్చింది, చదవండి మీరు. నిన్నే వచ్చింది. ఈ దేశంలోనే ఆరోగ్యానికి, సంక్షేమానికి, విద్యకి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రంగా మీరు తీసి చూడండి. 37,500 కోట్ల రూపాయలు, 37,700 కోట్ల రూపాయలు 3 నెలల క్వార్టర్కి, 3 నెలలకే. కాగ్ రిపోర్ట్ అది. నా రిపోర్ట్, మీ రిపోర్ట్ రెడ్ బుక్ రిపోర్ట్ కాదు ఇది. ఎల్లో బుక్, రెడ్ బుక్ రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్. సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. మనకు 25 అయితే ఎంపీలు, అక్కడ 80 సీట్లు. అంటే 3 రెట్లు పెద్ద, 3 రెట్ల కంటే ఎక్కువ పెద్ద రాష్ట్రమే. దాంట్లో మనకంటే తక్కువ ఖర్చు పెడితే మనం ఇవాళ నెంబర్ 1 గా ఉన్నాము. అది సౌమ్యుడు అంటే. సౌమ్యుడు చేసే పని అంటే అది. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారే అత్యంత సౌమ్యులు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు అన్నారు. సో మీకు పూర్తిగా మీకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ నైజం, ఆ వాతావరణం, ఫ్యాక్షన్ రాజకీయాలు మొత్తం మీరు చూశారు కాబట్టి మీరు చెప్పాలా, మీరు యాక్సెప్ట్ చేస్తారా నారాయణమూర్తి గారి వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఒకే తప్పుడు కేసులే అనుకున్నాం. మరి 11 ఏళ్ళ 13 ఏళ్ళగా దానికి వాయిదాలు ఎందుకు వేసుకుంటున్నాడు? తప్పుడు కేసు అయితే బయట రావచ్చు కదా. ఇప్పుడు తప్పుడు కేసు అయితే రాసుకోలేడు కదా. 17 సంవత్సరాల పాటు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు చేసుకుంటున్నావు? కడిగిన ముత్యంలో బయటికి రావచ్చు కదా వచ్చేసి.
కాబట్టి అన్ని కొట్టేసారు. నేను జేడి లక్ష్మీనారాయణ చెప్పాడు నీకు వచ్చేసి ఆ కేసు నిలబడాలని చెప్పేసి ఖచ్చితంగా అది జైలుకు పోయే కేసు అనేది నీకు తప్పు చేసినా కూడా తెలుస్తా ఉంది. తర్వాత 16 నెలల పాటు నువ్వు సుప్రీంకోర్టు లాయర్స్ ను పెట్టేసి తప్పుడు కేసు అయితే లోపల ఎందుకు ఉండాల్సి వచ్చింది? కేసు పెట్టేంత వరకు ఒకవేళ కాంగ్రెస్ తప్పుడు కేసు పెట్టింది అనుకున్నావులే, తర్వాత నీకు వచ్చేసి కోర్టు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు లాయర్స్ ని పెట్టి మరి ఎందుకు బయటికి రాలేకపోయినావు? దాంట్లో ఏదైనా లేకుండా పోతే ఎందుకు కొట్టేశారు? సౌమ్యుడేమో నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. మీరు ఉన్న రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యులు అన్నారు కాబట్టి దానికి తులసిరెడ్డి గారు సమాధానం చెప్పాలి. తులసిరెడ్డి గారు చెప్పండి సార్. అత్యంత పిరికివాడు. ఓకే, అత్యంత పిరికివాడు. ముందు సౌమ్యునికి అర్థం అవసరం. అత్యంత పిరికివాడు. లేకుండా పోతే సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3000 మంది పోలీసుల మధ్య, బ్యారికేడ్ల మధ్య, పరదాల చాటున పైనుంచి పర్యటించిన సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరు. సొంత నియోజకవర్గంలో పర్యటన కాబట్టి అత్యంత పిరికివాడు. ఆయనకు వచ్చేసి ఆయన దగ్గరికి వస్తారు. ఇప్పటికే 59 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ రూల్ బుక్ కూడా తెలియకుండా చెప్పండి. ప్రోటోకాల్ అది. ఇప్పటికీ 59 మంది పోలీసులు బందోబస్తు. అది చాలదంట. కాబట్టి 139 మంది కావాలంట. వాళ్ళు వచ్చేసి 59 మంది. అదే వచ్చేసి నాకు తెలిసి ఓవర్. ఇప్పుడు వచ్చేసి ఆయనంత నాయకుడు, నేనంత నాయకుని. ఆయన ఒక పురంధర్ ఎమ్మెల్యే, నేను పురంధర్ నియోజకవర్గం ఉన్నాను. నాకు ఎస్కార్ట్ ఇచ్చినా తీసుకోండి నేను వచ్చేసి. కాబట్టి ఒక నాయకుడు వచ్చేసి నువ్వు పోలీసులు పెట్టి నువ్వు ఏం నాయకుని వచ్చేసి నాయకుడు అనిపించుకున్న దానికి అది అనర్హత అంట. 59 మంది పోలీసులు చాలదంట, 139 మంది కావాలంట. తర్వాత ఈయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీ పోతా అంట, లేకుండా పోతా. కాబట్టి అత్యంత పిరికివాడు నాయకుల్లో. అది కాదు, రాహుల్ గాంధీకి సెక్యూరిటీ లేదా? మీరు పరిపాలిస్తున్న సీఎంలు సెక్యూరిటీ లేదా? మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏదైతే డిప్యూటీ సీఎంలు ఉన్నారో లేదంటే మాజీ సీఎంలు ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ లేదా? చట్టబద్ధంగా పోలీసు రూల్కి ఎలా ఉందో అట్లా ఇచ్చేది. మనం అనుకుంటే ఇచ్చేది కాదు కదా, వాళ్ళు ఇచ్చినాయే కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటాయా? ఇది ఆంధ్రప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లైవ్ పాలిటిక్స్ లో ఉన్నారు, లైవ్ పాలిటిక్స్ లో యాక్టివ్ ఉన్నారు. మరి 59 మంది పోలీసు భద్రత ఇవ్వలేదే. రైట్. చంద్రబాబు నాయుడు గారికి ఎంత భద్రత ఇచ్చారు తెలుసా? అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు తెలుసుకోండి ఒకసారి. దీనికి 3 రెట్లు ఇచ్చారు, 3 రెట్లు. ఎందుకు ఇట్లాంటి ఇప్పుడు కంపారిజన్ చేయకుండా, తెలియకుండా, అవగాహన లేకుండా, లేదంటే చరిత్రను మర్చిపోయి చరిత్రను వక్రీకరిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ సీనియర్ నాయకులు ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో తెలుసా? మీకు ఎంతమంది కాపలా ఉన్నారో తెలుసా అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు? తిరుపతి అలిపిరి సంఘటన జరిగినాళ్ళైంది. ఆ సంఘటన జరిగినాళ్ళైంది. నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలు కనబడతా ఉన్నారా? దాన్నే ఉంటారు. లా ప్రకారం, చట్ట ప్రకారం తీసుకుంటారు. నారాయణమూర్తి గారు సమయం లేదు, తులసిరెడ్డి గారు సమయం లేదండి. ఆంజనేయ రెడ్డి గారు, ప్లీజ్ నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి.